అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే వక్ఫ్ బోర్డు గురించి. తాజాగా మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025ని తీసుకొచ్చింది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ చాలామంది ముస్లింలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ప్రధానంగా కపిల్ సిబాల్ నేతృత్వంలో ఈ వాదనలు జరిగాయి. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ బిల్లులకు సంబంధించి, అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది. అంతేకాకుండా ఈ విషయాల పట్ల ఇంకా క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేయాలి అని చెప్పిందనమాట. అయితే అసలు ముందుగా కొంచెం ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, ఇవన్నీ ఒక షార్ట్ నోట్లో చెప్పి అసలు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. వాస్తవానికి వక్ఫ్ అంటే ఏంటి అని అంటే దేవుడికి అర్పించినది అని అర్థం. ఒకసారి దేవుని పేరుతో అర్పించిన దానిని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవటం ఉండదు ఇస్లాం లేదా షరియా సాంప్రదాయంలో. సో అటువంటి వాటిని వక్ఫ్ అంటారు. సో ఏమేమి అర్పించవచ్చు? సాధారణంగా పుత్ర సంతానం లేనప్పుడో, లేకపోతే తన ఆస్తిలో మిగిలిన భాగాన్నో, లేకపోతే తన స్వార్జితంలో వచ్చినటువంటి ఆస్తిని పూర్తిగా కుటుంబీకులకు చెందకుండా వక్ఫ్కి ఇచ్చేయచ్చు. సో అంటే ఒక వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డుకి దేవుడి పేరుతో వారు భూముల్ని దానం చేయొచ్చు. అంటే కుటుంబీకులకు ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా, లేకపోతే పుత్ర సంతానం లేకపోయినా, మరి ఏ ఇతర కారణం రీత్యానైనా ఈ భూముల్ని వక్ఫ్ బోర్డుకి దారాదత్తం చేయొచ్చు. ఇది ప్రధానంగా ఈ వక్ఫ్. అయితే మరి ఈ వక్ఫ్ బోర్డుకి ఇప్పటికే సుమారు 8 లక్షల ఎకరాల పైన భూములు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, మనకి పార్టీషన్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువులు ముస్లింలుగా విడిపోయిన తర్వాత ముస్లింలు చాలామంది పాకిస్తాన్ని ఎంచుకోవడం జరిగింది కదా. సో ఆ సమయంలో వాళ్ళు వదిలేసిన భూముల్ని, లేదా స్వతంత్రానికే ముందు వచ్చినటువంటి మొఘల్ పీరియడ్, మనకి స్వతంత్రం కంటే ముందు బ్రిటిషర్స్ కంటే ముందు మనకి మొఘల్ రూల్ చేశారు కదా. ఈ మొఘల్స్ రూల్ చేసినప్పుడు వారి ప్రకారం నిర్ణయించబడిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని ఇప్పటికీ కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణిస్తూ ఉన్నారు. అంటే అప్పటి ముస్లిం ఎరా నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి భూముల్ని ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా అది వక్ఫ్గానే చెబుతూ ఉన్నారు. అదేవిధంగా పార్టీషన్ సమయంలో ముస్లింలు ఎవరైతే వదిలేసి ఈ భారత భూభాగంలో భూములను వదిలేసి వెళ్ళారో వాటిని వక్ఫ్గా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా భారతీయ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు స్వతంత్రంగా ఈ బోర్డుకి ఏదైనా భూములు దానం చేసినా కానీ దానిని వక్ఫ్ కింద చెబుతూ ఉన్నారు. అయితే అసలు దీని పుట్టుపూర్వతరాలు, దీని చరిత్ర ఏంటి అని మనం పరిశీలిస్తే ప్రధానంగా మొఘల్ పీరియడ్లో ఈ వక్ఫ్ అనేది వచ్చింది. సో మొఘల్సే దీనికి వక్ఫ్ అనే పదాన్ని తీసుకొచ్చి ఎవరైతే దేవుని పేరుతో మీరు కొంత భూమిని ఇవ్వాలనుకుంటున్నారో అది ఈ వక్ఫ్ బోర్డులకు ఇవ్వండి అని చెప్పి ఈ వక్ఫ్ మాట ఈ మొఘల్స్ పీరియడ్లో రావడం జరిగింది. ఆ తర్వాత మనకి 1894లో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్, ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే ఈ 1894లో వక్ఫ్ని లీగలైజ్ చేయడం జరిగింది. సో ఎవరు చేశారు దీన్ని అంటే కొంతమంది బ్రిటిష్ జడ్జిలు కలిసి దీన్ని వక్ఫ్ భూముల్ని లేదా వక్ఫ్ బోర్డ్ని లీగలైజ్ చేయడం జరిగింది. సో మొఘల్స్ తర్వాత 1894లో వచ్చినటువంటి ఈ ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్. ఆ తర్వాత 1923లో మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అంటారు. సో దీంట్లో 1923లోనే, అంతకు ముందు వరకు రికార్డులు లేవు. అంటే మొఘల్స్ పరిపాలించినప్పుడు ఇచ్చినటువంటి వక్ఫ్కి లేదా 1894లో వచ్చినటువంటి దానికి ఎటువంటి దానికి రికార్డులు లేవు. వక్ఫ్ బై యూజర్, ఎవరైతే భూమి మీద ఉంటున్నారో ఆ భూమి వారిదే అని చెప్పారు. కానీ ఎప్పుడు 1923లో ఈ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ అఫీషియల్ రికార్డులు చేయడం మొదలుపెట్టారు. ఓకే, ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది. అప్పుడు 1954లో మరొకసారి ఈ వక్ఫ్ యాక్ట్ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా 1954 స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రతి రాష్ట్రానికి ఉండాలి, ప్రతి రాష్ట్రంలో ఒక వక్ఫ్ బోర్డు ఉండాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 1995లో ఒక మోడర్న్ వర్షన్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ని తీసుకురావడం జరిగింది. 95లో ఏంటి ఆ మోడర్న్ వర్షన్ అంటే,
మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మొఘల్స్ పీరియడ్ నుంచి మరి ఇప్పటి వరకు ఈ వక్ఫ్ని, నేను చెప్పాను కదా వక్ఫ్ ఎన్ని రకాలుగా వచ్చిందని చెప్పాను కదా. పార్టీషన్ జరిగినప్పుడు ముస్లింలు వదిలి వెళ్ళిపోయింది, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది స్వతంత్రం రాకముందు మరి మొఘల్స్ పీరియడ్ నుంచి అనుభవిస్తున్న భూములు. ఓకే, ఇలా కానీ లేకపోతే రెండు ఎవరైనా భూములు దానం చేయడం ద్వారా వచ్చిన దీన్ని కానీ వక్ఫ్గా పరిగణిస్తూ ఉన్నారు. దీనికి మొఘల్స్ తర్వాత నుంచి అనేక చట్టాలు తీసుకొస్తూ వచ్చారు. ఇప్పుడు మనం 1995 దగ్గర ఆగాం. సో 1995లో ఏం చేశారు అంటే, మరి మొఘల్స్లో 13, 14 శతాబ్దాల నుంచి వచ్చినటువంటి భూములకి ఎటువంటి రికార్డులు ఉండవు కదా. మరి వాటికి ఈ ల్యాండ్ మాదే అంటానికి టైటిల్ కానీ, పొజిషన్లో ఉన్నారంటానికి కానీ, లేకపోతే మ్యూటేషన్ రికార్డులు కానీ ఏమి ఉండవు కదా. సో 1995లో ఏం చేశారంటే, ఎవరైతే భూమి మీద ఉన్నారో ముస్లింలు, ఆ ఒక భూమి మీద ఒక ముస్లిం చిన్న గుడి కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా, లేకపోతే మత ఆచారాలను ఆ భూమి మీద చేస్తూ ఉన్నా కానీ ఆ భూమి వారిదే. వక్ఫ్ బై యూజర్ చట్టాన్ని 1995లో తీసుకొచ్చారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మరి ఒక భూమి ఉంది, ఆ భూమి ఎప్పుడో మొఘల్ పీరియడ్ నుంచి కొన్ని శతాబ్దాల పాటు ముస్లింలు వాడుతూ ఉన్నారు. అది మసీదు కట్టారు. మరి ఆ మసీదుకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు, ఎప్పుడో మొఘల్స్ పీరియడ్లో కట్టారు, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. కొన్ని వందల సంవత్సరాలు మరి దాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి, అక్కడ మసీదు కట్టుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళది కాదు అని చెప్పడానికి అధికారం లేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ. ఎందుకంటే 13, 14 శతాబ్దంలో ఏ డాక్యుమెంట్లు మీరు పుట్టిస్తారు కదా, ఇది ఒక ప్రశ్న. సో దీంతో ఏం చేస్తే 1995లో వక్ఫ్ బై యూజర్ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఎవరైతే అప్పటి నుంచి సాంప్రదాయంగా భూమి మీద ఉన్నారో అది వాళ్ళదే, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ వక్ఫ్ బై యూజర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది వారిదే అని చెప్పి చట్టం 1995లో తెచ్చారు. అయితే తాజాగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ 3 విషయాలని బాగా దృష్టిలో పెట్టుకొని ఈ 3 విషయాల మీద కంటెస్ట్ చేసింది. ఏంటి అంటే, వక్ఫ్ బై యూజర్. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, ఈ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఈ భూమిని వీరు మసీదు కట్టుకొని కొన్ని తరాలుగా ఉంటున్నారు కాబట్టి ఇది వారిదే అంటానికి ఎలా ఒప్పుకుంటాం? వాస్తవానికి మొఘల్స్ భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశ సంస్కృతిని, ఔరంగజేబు లాంటి వాళ్ళు లేదా మిగతా వాళ్ళు ఇక్కడ రాజుల్ని నరికి చంపారు. ఇస్లాం షరియా చట్టాలని పాటించని వాళ్ళని కనుగుడ్లు పీకారు. కాబట్టి అటువంటి మొఘల్స్ చరిత్రని మనం ఎందుకు ప్రాతిపదికగా తీసుకోవాలి? మొఘల్స్ మనకి శత్రువులు. మరి మీరు మొఘల్స్ ఉన్నప్పటి నుంచి 13, 14 శతాబ్దం నుంచి మరి వీరు ఆరాధనా పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి మీరు వారికి ఇచ్చేస్తాం ఈ భూమిని అని అంటున్నారు. ఇది తప్పు అనేది వారి ఇంటెన్షన్. దాన్ని పైకి అలా చెప్పకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కేవలం వక్ఫ్ బై యూజర్ అనే పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూమిని వారి దారదత్తం చేయటం ఏంటి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించిందనమాట. అంటే ఏంటి అని అంటే, ఈ భూమి కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళ వైపు ఉంటున్నప్పటికీ ఇది భరత భూమి. ఎక్కడో ఔరంగజేబు లాంటి వాళ్ళు భారతదేశానికి వచ్చి భారతీయ ప్రజల్ని పీడించి ఇక్కడ మసీదులు కట్టారు. అప్పటి నుంచి వాళ్ళకి మసీదులు కట్టిన తర్వాత వారికి వక్ఫ్ భూమిగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మేము ఒప్పుకోము, వక్ఫ్ బై యూజర్ మేము ఒప్పుకోము. ఏది భూమి ఉన్నా సరే దానికి డాక్యుమెంట్ ఉండాలి. ఏ భూమికైనా 3 విషయాలు చూస్తారు. 1, ఆ భూమికి సంబంధించిన టైటిల్ ఉండాలి. 2, ఆ భూమిపైన సాగు ఉండాలి, అంటే ఆ భూమిపైన ఉండాలి, పొజిషన్లో ఉండాలి. 3, గవర్నమెంట్ రికార్డుల్లో ఉండాలి, మ్యూటేషన్లో ఉండాలి, అంటే కరెంటు బిల్లు ఇవి ఏదో ఒక గవర్నమెంట్ గుర్తించబడి ఉండాలి. ఈ 3 ఉండాలి. సో మరి ఈ 3 ఏమీ లేకుండా, అంటే టైటిల్ లేకుండా, పొజిషన్ లేకుండా, మ్యూటేషన్ లేకుండా కేవలం ఇతర రాజుల్ని చంపి ఇతర వచ్చిన వాళ్ళకి ఇక్కడ భూముల్ని వక్ఫ్గా ప్రకటించడం ఏమిటి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. రెండోది, తాజాగా 2025 ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారంటే, ఈ వక్ఫ్ బోర్డులో మనం చెప్పుకున్నాం కదా 54లోనే దీనికి స్టేట్ వైడ్ వక్ఫ్ బోర్డులు వచ్చినాయి అని. సో దాంట్లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు 2025లో ఏం చేసింది అంటే, ఈ ముస్లింలకి కాకుండా నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ బోర్డులో పెట్టాలి. దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, ఈ కొన్ని తరాలుగా ఈ భూమి మేము అనుభవిస్తున్నాం, ఇది వక్ఫ్ భూమి అంటే అది వక్ఫ్ భూమి అవుతుంది. మరి ఈ వక్ఫ్ భూమికి సంబంధించినటువంటి గొడవలు ఏవైతే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్తున్నారు. ఆ వక్ఫ్ ట్రిబ్యునలే ఫైనల్ తీర్పు, కోర్టులు కాదు, ట్రిబ్యునల్ ఇచ్చేస్తుంది తీర్పు. మరి ఇచ్చేటప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో అందరూ ముస్లిమ్స్లే ఉండటం వల్ల
మరి ఇతర మతస్థులు వాదన అక్కడ నిలబట్టలేదు. కంటెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక హిందువు కాదు కాదు ఇది మా మొఘల్స్ రాకముందు నుంచి కూడా మా రాజులు మా పూర్వీకులు ఎవరైతే ఇది పూజించారు, కానీ మొఘల్స్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే మా తాత అయినటువంటి పలానా రాజుని చంపేసి ఈ భూమిని ఆక్యుపై చేసి అక్కడ మసీదు కట్టారు. మసీదు కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వారిదే అంటున్నారు అన్న గొడవ జరిగింది అనుకోండి. అప్పుడు కంటెస్ట్ ఎవరికి పడుతుంది? హిందువులకి ముస్లింలకి పడుతుంది. సో పడినప్పుడు ఈ వక్ఫ్ బోర్డు లేదా వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు ముస్లింలకే ఇన్ఫేవర్గా జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఇన్ఫేవర్గా జరుగుతూ ఉందనేది బీజేపీ వాదన. సో దీన్ని ఎలాగైనా సరే నిరోధించాలని, కంటైన్ చేయాలి అని చెప్పి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే 2025 అమెండ్మెంట్ యాక్ట్లో నాన్ ముస్లిమ్స్ని కూడా అలౌ చేయండి ఈ బోర్డులో అని చెప్పారు. ఎందుకంటే మొఘల్స్ రాకముందు ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే భూమి మీద మరి అది హిందువులదే కదా, మరి అప్పుడు హిందువులు ముస్లింలు కంటెస్ట్ అయినప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో సాధారణంగా ముస్లింలకి పైచేయిగా ఉంటుంది. అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదైతే ఇస్తుందో అదే ఫైనల్ తీర్పుగా జరుగుతుంది. కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దీన్ని తీసివేస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఇక మూడోది ఏంటి అని అంటే ముస్లిం అంటే వక్ఫ్ని గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఏంటంటే ఎవరైనా సరే తమ కుటుంబీకులకి ఇవ్వటం ఇష్టం లేకపోయినా, పుత్ర సంతానం లేకపోయినా దేవుడి పేరుతో భూమిని ఇచ్చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తాజాగా ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఎవరైతే వక్ఫ్కి భూమి దానం చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ముస్లిం సాంప్రదాయాలను పాటించారు అని చెప్పి ప్రూవ్ చేయాలి అని చెప్పింది. సో 3 ప్రధానమైన బిల్లుల పట్ల గొడవ ఉంది. ఒకటి ఏంటంటే వక్ఫ్ బై యూజర్, కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి భూమి మీద ముస్లింలు ఉంటే ఆ భూమి మాదే, వక్ఫ్ భూమి అంటే అది నువ్వు నిరూపించుకోవాలి ఇది వక్ఫ్ భూమి కాదు అని. సో వక్ఫ్ బై యూజర్ని తీసివేసింది. ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాటిని మేము ఒప్పుకోము వక్ఫ్గా అని చెప్పింది. రెండోది ఏంటి అని అంటే నాన్ ముస్లిమ్స్ని వక్ఫ్ బోర్డులో పెట్టడం ఒప్పుకోలేదు. మూడోది ఏంటి అని అంటే మనకి 5 సంవత్సరాలు ముస్లిమ్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, అంటే ముస్లింగా ఉండాలి, ఇవి వక్ఫ్ ఇవ్వాలి అంటే. ఈ 3 విషయాల మీద గొడవ జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వాదన వినిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ది ఏంటంటే వక్ఫ్ బై యూజర్ వాదన. ఈ వక్ఫ్ బై యూజర్ వాదనలో ఏంటంటే ఆయన ఏమన్నారంటే, అయ్యా మరి 13, 14 శతాబ్దాలకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు, మరి కొన్ని దశాబ్దాలుగా వీరు ముస్లింలు ఈ భూమి మీద ఉన్నారు, ఇప్పుడు డాక్యుమెంట్స్ లేని భూముల్ని వక్ఫ్గా పరిగణించము అని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది తప్పు. 13, 14 శతాబ్దాలకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ని మీరు చూపిస్తారు అని చెప్పి కపిల్ సిబాల్ మొదటి వాదన చేశాడు. రెండో వాదన ఏం చేశాడు అంటే మరి మీ వక్ఫ్ బోర్డుల్లో నాన్ ముస్లిమ్స్ని పెడుతున్నారు కదా, మరి మీ హిందువుల్లో క్రైస్తవ బోర్డుల్లో కూడా క్రైస్తవేతరుల్ని హిందువేతరుల్ని మీరు పెడతారా? ఇది మత సామరస్యమా? ఇది ఆర్టికల్ 26కి సమంజసమా? మీరు చెప్పండి అని కోర్టుని అడిగారు. మూడో విషయం ఏంటి అని అంటే ఎవరైతే 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు మాత్రమే వక్ఫ్ని ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తుంది కదా, ఆయన ఏమన్నా అంటే ఒక గుడ్ ముస్లిం ఆర్ బ్యాడ్ ముస్లిం అని ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రభుత్వం డిసైడ్ చేసిద్దా? 5 ఏళ్ళు ముస్లింగా ఉంటేనే అతను మంచి ముస్లిం అని నువ్వు నిర్ధారిస్తావా అని కపిల్ సిబాల్ అడిగాడు. అసలు స్టేట్కి ఏం సంబంధం మతంతో? మంది సెక్యులర్ కంట్రీ కదా, మతానికి సంబంధం లేదు కదా, నువ్వెలా డిసైడ్ చేస్తావు ఒక ముస్లిం మంచి ముస్లిం కాదు, లేదా 5 సంవత్సరాలు షరియా ముస్లింని పాటిస్తేనే వక్ఫ్ ఇవ్వడానికి అర్హుడని నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఈ 3 విషయాల మీద కోర్టులో ఆయన వాదనలు వినిపించారు. ఇప్పుడు అపోజిట్ వాళ్ళు ఏంటి అని అంటే మరి ఔరంగజేబ్ కంటే కూడా ముందు నుంచి ఈ భూములు ఉన్నారు. సో వారు వచ్చి ఇక్కడ హిందూ ప్రజల్ని హింసించి ఆ భూములు లాక్కొని అక్కడ మసీదులు కట్టారు. మరి మా పరిస్థితి ఏంటి? ఇది భరత భూమి, ఇది సాధారణంగా సింధు నది పరివాహక ప్రాంతంలో ఉందంతా భరత భూమే కదా, ముస్లిం ప్రాంతం కాదు కదా. ముస్లిం ప్రాంతం ఇన్వెన్షన్ ఎక్కడి నుంచి జరిగింది? ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి జరిగింది. సో అంతకంటే ముస్లిం ఇన్వెన్షన్ కంటే మొఘల్ పీరియడ్ కంటే ముందు కూడా చరిత్ర ఉంది కదా, ఆ చరిత్ర అంతా హిందువుల చరిత్రే కదా, అప్పుడు హిందువులే కదా ఈ భూమి మీద ఉంది. సాధారణంగా మరి అప్పుడు ఇన్వెన్షన్ జరిగినప్పుడు వారు వచ్చి ఇక్కడ మమ్మల్ని అణిచి ఆ భూమిని లాక్కొని మసీదులు కట్టి వక్ఫ్ బై యూజర్ పేరుతో కొన్ని శతాబ్దాలుగా ఈ భూమి మీద మేము ఉన్నామన్నప్పుడు మేము ఎందుకు ఒప్పుకోవాలి? సో ఈ వక్ఫ్ బై యూజర్ టైటిల్ లేకుండా, పొజిషన్ లేకుండా ఎలా ఇస్తాం అంటే ఒక రాజు ఏదైనా ఈ మొఘల్ ఎంపరర్కో అక్కడ మొఘల్ నాయకుడికో ఆ భూమిని అమ్మినా, లేకపోతే ఏదన్నా రాతపత్రంగా రాసినా, పోనీ ఓరల్గా డాక్యుమెంట్ చెప్పినా, అదేమన్నా శాసనాల్లో ఉన్నా మేము ఒప్పుకుంటాం. అంటే ట్రాన్సిషన్ ఒక పర్సన్ నుంచి ఇంకొక కన్వీనియన్స్ జరిగింది, మార్పిడి జరిగింది, అధికారం బదలాయింపు జరిగింది అంటే మేము ఒప్పుకుంటాం.
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సంబంధించి హరి సింగ్ మన భారత ప్రభుత్వానికి కన్వీనియన్స్ రాసి ఇచ్చారు. అంటే ఈ భూమి భారత భూభాగానికి నేను ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను, మాది లీగలైజ్ డాక్యుమెంట్ ఉంది. అలాగా ఏదైనా లీగల్ డాక్యుమెంట్ ఉంటే మేము ఒప్పుకుంటాం, కానీ కేవలం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉండటానికి ఉన్నారు కాబట్టి ఈ భూమి వాళ్ళదే అంటే ఎలా ఒప్పుకుంటాం అనేది చాలామంది వాదన. వాస్తవానికి ఇదంతా చాలా డిబేటబుల్. ఎందుకు అంటే మరి చరిత్ర ప్రకారం చూసుకుంటే మొఘల్స్ మనకి తెలుసు కదా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంలోకి వచ్చారు. వచ్చి భారతదేశంలో దండయాత్రలు చేసి మొఘల్ ఎంపరర్ని ఇక్కడ సృష్టించారు. మరి అంతకు ముందు ఉన్నటువంటి చరిత్ర, అంతకుముందు రాజులు, అంతకుముందు ఈ భూమిని పరిపాలించిన వాళ్ళకేమీ హక్కులు లేవా? సో వారి దగ్గర నుంచి ఎలా లాక్కున్నారు? ఒక దేశాన్ని మరొక దేశాన్ని ఆక్రమించుకునేది వలసవాదమే కదా. అంటే బుజ్జగించే లాక్కోరు కదా, సో దౌర్జన్యంగానే లాక్కుంటారు. పోనీ ఇప్పుడు వీళ్ళే వాదంటే పోనీ అలాగా ఏదైనా కన్వీనియన్స్ జరిగిందా? ఒకరి నుంచి ఒకరికి శాంతియుతంగా ఈ భూమి మార్పిడి జరిగిందా? ఇది కూడా ఆలోచించాలి కదా. సో ఇలాగ అనేక అంశాల పట్ల డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. వక్ఫ్ బై యూజర్ దగ్గర ఇది డిస్ప్యూట్. ఎందుకంటే ఇది భరత భూమి, ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు మొఘల్ ఎంపరర్ పీరియడ్లో వచ్చారు, మొఘల్ సామ్రాజ్యాన్ని సృష్టించారు, ఇక్కడ భూమిని లాక్కున్నారు, మసీదులు కట్టారు. సరే మరి అంతకుముందు మా భూమే కదా, మా భూమి మాకు హక్కు లేదా అని చెప్పి హిందువులు వాదిస్తూ ఉంటారు. కానీ ముస్లిమ్స్ ఏమంటారు అంటే ఇక్కడ మసీదు కొన్ని 100 సంవత్సరాలుగా మేము ఉన్నాం కాబట్టి ఈ వక్ఫ్ బై యూజర్ కింద ఇది మాదే, డాక్యుమెంట్స్ లేకపోయినా మాదే అని అంటూ ఉన్నారు. రెండోది నాన్ ముస్లిమ్స్ని బోర్డులో పెట్టడం అనేది కొంత ఇది ఎవరన్నా ఇబ్బందికరమైన అంశమే. సో అది కొంత కేంద్రం కూడా పరిశీలన చేస్తూ ఉన్నట్టుంది. మరి సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడా కూడా ఒప్పుకోదేమో అని నా అభిప్రాయం. ఇక మూడోది, ఒక ముస్లిము తన భూమిని వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే 5 ఏళ్ళు ముస్లింగా నిరూపించుకోవాలనేది కూడా అది కరెక్ట్గా లేదు. ఎందుకు అంటే నా ఒపీనియన్ కూడా ఈ 2 విషయాల పట్ల నేను డిఫర్ అవుతాను. ఏంటి అని అంటే నాన్ ముస్లిమ్స్ని బోర్డులో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ఎవరైతే ఒక ముస్లిం 5 సంవత్సరాలు మాత్రం షరియా ప్రాక్టీస్ చేస్తేనే ఆ భూమి దానం చేయాలంటే అది కూడా నేను ఒప్పుకోను. ఒకటి మాత్రం డిబేట్ జరగాలి అని నేను చెప్పేది ఏంటి అంటే వక్ఫ్ బై యూజర్ డిబేట్ జరగాలి. ఎందుకు వక్ఫ్ బై యూజర్ డిబేట్ జరగాలి అని అంటే మరి మొఘల్స్ వచ్చిన తర్వాత భూమి వీరదన్నప్పుడు మొఘల్స్ ముందు కూడా హిందువులు ఉన్నారు కదా. ఆ మాటకు వస్తే సింధు నది పరివాహక ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కొంత తెగలు, ఈ డిబేట్ చాలా డెప్త్ డిబేట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా డిబేట్ జరగాలి. ఆ భూమి చట్టపరంగా ఏమైనా హిందువుల నుంచి మొఘల్స్కి ఏమన్నా వచ్చిందా, లేకపోతే నిర్బంధంగా వచ్చిందా, ఏ రకాలుగా వచ్చింది, అసలు ఏది లేకుండా ఆక్రమిస్తేనే భూమి అంటే ఇప్పుడు ఒక హిందూ వెళ్ళి ఒక భూమిని ఆక్రమించేసి ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మాదే అంటే మరి అది ఆ పెద్ద గుడిని ఒప్పుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడో ఆ భూమి వేరే వాళ్ళది అనుకోండి, వాళ్ళ డాక్యుమెంట్స్ లేవు, కానీ వేరే వాళ్ళు భూమిని, వేరే వాళ్ళ సాగులో ఉన్న భూమిని ఇప్పుడు హిందూ వెళ్ళి అక్కడ గుడి కట్టాడు. 100 సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవరాళ్ళు ఈ భూమి మాదే అంటారు. కానీ 100 ఏళ్ళుగా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి ఇది మాదే అంటారు. దీనికి ఎవరు న్యాయం చెప్తారు? కాబట్టి ఇది కొంత డిబేటబుల్. వక్ఫ్ బై యూజర్ అనేది అది చాలా చరిత్ర డిస్కస్ చేయాలి, చాలా ఈజీగా చెప్పేయటం కాదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 14-15 శతాబ్దంలో ఉన్న వాటికి డాక్యుమెంట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము అని చెప్పారు. కానీ మరి డాక్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా ఆ ముందు జరిగిన పరిణామాలు, హిస్టరీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి కదా అని ఇటుపక్క వారి వాదన. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకా ఏం పాస్ చేయలేదు, ఇంటీరియం ఆర్డర్ ఏం పాస్ చేయలేదు. ఇది ఫ్యూచర్లో ఈ ఒక్క విషయంలో, ఈ 2 విషయాల్లో కూడా నేను ఖచ్చితంగా నాన్ ముస్లిమ్స్ని బోర్డులోకి తేవటం కానీ 5 ఏళ్ళు ముస్లిమ్స్ ఉంటేనే వక్ఫ్, ఇవన్నీ స్టేట్కి సంబంధించింది కాదు. ఇది సెక్యులర్ దేశం. ఓకే, మతం అనేది, మతం వేరు, రాజ్యం వేరు. ఇది సెక్యులర్ స్టేట్. ఇదేమీ హిందూ రాజ్యం కాదు, ముస్లిం రాజ్యం కాదు, క్రైస్తవ రాజ్యం కాదు. ఈ రాజ్యం మత స్థాపన ద్వారా ఎవరో కూడా ఇక్కడ పరిపాలించట్లేదు. కాబట్టి హిందువులకి ఎంత హక్కు ఉందో ముస్లింలకి ఎంత హక్కు ఉందో కూడా క్రైస్తవులకి ఉంది. ఎందుకంటే మన భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం కాబట్టి ఇది ఎవరిది కాదు. కాబట్టి డిబేట్ జరగాలి ఫస్ట్ అంశం మీద మాత్రం. ఎందుకంటే వక్ఫ్ బై యూజర్ ఏంటి, అసలు మొఘల్స్ ఏంటి, మొఘల్స్ ముందేంటి, ఆ భూమి ఎలా జరిగింది, మొఘల్స్కి ఎలా వచ్చింది, మొఘల్స్ పీరియడ్లో వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మసీదులు ఎలా కట్టారు, ఈ ఒక్క విషయంలో మాత్రం డిబేట్ జరగాలి. ఈ 2 విషయాల్లో ఇక్కడ ఏదైతే నాన్ ముస్లిమ్స్ని బోర్డులో పెట్టాలంటాం కానీ, లేకపోతే 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేయాలంటాం కానీ, ఈ 2 విషయాల్లో అది కొంచెం తప్పని నాకు కూడా అనిపిస్తుంది. మొదటి విషయం మాత్రం డిబేట్ జరగాలని నేను అనుకుంటున్నాను. సో ఇది కొంచెం లెందీ వీడియో, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని కొంచెం డెప్త్గా చెప్పడం జరిగింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.